రండి మనం వెళ్ళి చూద్దాం. అంకుల్, మై డియర్ అంకుల్, చాలా బాగుంది కదా రాజా. మీ అంకుల్ గారి ఇల్లు ఎంత పెద్దదిగా ఉంది. ఆఫ్ కోర్స్. బాబు, మీరు వారి బంధువులా? బంధువు లా ప్రకారం ఆయన నాకు అంకుల్. నువ్వేమి కంగారు పడకు. కమాన్ గో. కమాన్ గర్ల్స్ కమాన్. మీరు బయట చూసి ఎదిరిపోయారు. లోపల ఒక్కొక్క గదిలో పాలరాతి బొమ్మలు, పాలరాతి పలకలు. పాలరాయి కాదండి, మొజాయిక్ అండి. నువ్వు అతిగా మాట్లాడావంటే అంకుల్ చెప్పి నీ టెక్నాలజీ పెంకులు లేచిపోలే చేస్తాను. అయిపోయింది బాబు. తప్పున్నారా? నువ్వు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కో డజన్ అప్పడాలు వేయించి పట్టరా. అప్పడాలు లేవండి. అప్పడాలు లేవా? మరి తినడానికి ఏమున్నాయి? యాపిల్ కాయలు ఉన్నాయండి. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. అలాగే బాబు. నాకు మాత్రం యాపిల్ లాంటి ఆడపిల్ల బొగ్గులంటే మరీ మరి ఇష్టం. నాకు బొగ్గకిల్లే వాళ్ళు లెప్పకాయలు వేయడం అంటే చాలా ఇష్టం. ఏమిటో నన్ను కొడతావు? యాపిల్స్ బాబు. వెంకయ్య, నా పేరు సుబ్బయ్య. అయితే వెంటనే వెళ్ళిపో. అలాగే బాబు. ఏమిటి నాకు అంటే అలా రేషన్ షాప్ ముందు పంచదార కోసం ఎగబాట్లు అరుస్తారు. మీరందరూ వరుసగా కూర్చోండి. నేను వెళ్ళి పళ్ళను శుభ్రంగా కడిగి ఒక్కో చేతులు పెడతాను. ఓకే? సుబ్బయ్య, సుబ్బయ్య. అయ్యా, నేను తీసుకెళ్లాల్సిన ఫైల్ మర్చిపోయాను. ఫోన్ దగ్గర తీసుకురా. అలాగే బాబు. ఇదిగో లోపల ఏమిటయ్యా నవ్వులు? మీరు చెప్పిన బంధువులంతా వచ్చేసారండి. వాడు రావడానికి ఇంకా చాలా టైం ఉందే. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఇది నాకు. రాజా, మీ అంకుల్ కూడా చాలా స్పోర్టివ్ గా ఉన్నారే. అంకుల్, మై డియర్ అంకుల్, మై డియర్ స్వీట్ అంకుల్. లేడీస్, నేను మా వారితో 2 నిమిషాలు కుటుంబ వ్యవహారాలు మాట్లాడొస్తాను. ఈ లోపుగా మీరందరూ యాపిల్స్ ఆనందంగా తింటూ ఉండండి. కమ్ ఆన్ మై డియర్ బాయ్. yes అంకుల్. రాజీ, ఓన్లీ 2 minutes. కుటుంబ వ్యవహారాలు. కమ్ ఆన్. yes అంకుల్. ఇప్పుడు చెప్పు నాయన, నువ్వెవరు, ఆ సుందరాంగులు ఎవరు? మరేమోనండి. కమ్ ఆన్, స్పీక్ అప్. ఎస్ సార్, తప్పైపోయింది సార్. అందుకే మీ చేతులు పట్టుకుంటాను. మీరు కాదు కూడదంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకోనక్కర్లేదు కానీ కారణం ఏమిటో చెప్పు. చెప్పుకోవడానికి ఏముంది సార్, నా పేరు రాజా అండి. నా ప్రేయసి ప్లస్ ఆమె స్నేహితురాలతో కలిసి సరదాగా అలా వచ్చామండి. ప్రేయసా? అదేనండి, ఆ ఆలిచిప్పలాంటి కళ్ళు నా అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి నాకు అందరి కళ్ళు ఆలోచిప్పలాగా కనిపించాయి. అఫ్ కోర్స్, మీకు వయసు మళ్ళీపోయింది కదండి, ఆటోమేటిక్ గా చెత్త వచ్చేస్తుంటారు. క్షమించండి సార్, కంగారులో గబుక్కు మారుతూలేను. టూకీగా అసలు విషయం చెప్పేస్తాను సార్. ఆ ఆలిచిప్పలాంటి కళ్ళు ఉన్న చిన్నదాని మీద నేను మనసు పడ్డాను. నా మీద ఆ అమ్మాయి మనసు పడింది. ఒకరి మీద ఒకరు మనసు పడ్డాం. నీకెవరు లేరా అంది. లేరంటే బాగుంటుందని మీ ఇల్లు చూపించి ఇది మా అంకుల్ ఇల్లు అన్నాను. సారీ సార్. ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్దాం పదండి అంది. వచ్చాను. వచ్చి మీ చేతుల్లో పడ్డాను. సార్, మీరు తిడతారో కొడతారో మెడబెట్టి బయటకి గెంటేస్తారో అది మీ ఇష్టం. కాకపోతే చిన్న విషయం సార్, మీరు తిట్టినా కొట్టినా అది వాళ్ళ ముందు చేయకండి సార్. నా పరువు పోతే అదేదో ఈ గదులు కొట్టండి సార్. నువ్వు భలే సరదా అయిన వాడు, నాకు నచ్చావు. చూడు, నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నిజం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి నేను నీకు నిజంగానే అనుకుంటా. అవును, నాకు కొడుకుంటుంటే నీ అంత ఉంది. నిన్ను నిజంగానే నా బిడ్డలా చూసుకుంటాను. కమా. థ్యాంక్ యూ. అమ్మాయిలు, మీరందరూ ఒకసారి లేచి నుంచోండి. ఎందుకు సార్? మీలో ఆలిచిప్పల్ లాంటి కళ్ళున్న అమ్మాయి ఎక్కడుందో వెతుక్కోవాలి. అమ్మాయితో మీకేం పని? సదరు ఆలిచిప్ప మా వాడిని ప్రేమలో పడేసినందుకు
అదిగోండి ఆ శాల్తీ. వెల్ గైస్, ఈ రోజు నుంచి మీరు ఇంటికి మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు. యు ఆర్ రియల్లీ వెరీ స్వీట్ అంకుల్. యాపిల్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్ నైస్ బాయ్, వెరీ నైస్ బాయ్. Hands up. నా పేరు నాగు. కాదు, నువ్వు రాజా. కాదు, నేను నాగుని, గజ దొంగని. నువ్వు దాచినా దాగని ఈ పుట్టుమచ్చ నాగు ఏ రాజా అని చెబుతుందయ్యా. రాజా, నా అనేవాళ్ళు ఎవరూ లేని నేను నిన్ను చూసి నీ మాటలు విని ఎంతో ఆనందపడిపోయాని. ఈ వయసులో నువ్వు అండగా దొరికావని సంతోషపడ్డాని. చీకటి పడేసరికి నా ఆశల మీద ఎందుకయ్యా చీకటి తెరలు కప్పావు? ఈ ఆస్తి అంతస్తు అంతా నువ్వే అనుభవించవచ్చునని చెప్పినా, నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిచ్చినా ఎందుకు చేశావు ఈ పని? నా మాటలు నమ్మలేకపోయావా? ఆల్ రైట్, నీకు డబ్బే కావాలనుకుంటే తీసుకువెళ్ళు. ఈ ఇనపెట్టిలో డబ్బే కాదు, నా సర్వస్వం తీసుకువెళ్ళు. కానీ తీసుకువెళ్లే ముందు ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు. అసలు నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు? దీనికంతటికీ కారణం మా అమ్మ. వాట్? మీ అమ్మగారు? అవును, రాజాగానే బతకాలన్న ఆశ. కానీ చిన్నతనం నుంచి నీతి న్యాయం అన్న మాటలకు బదులుగా దుర్మార్గం దోపిడీ అన్న పదాలే నేర్పింది. నేరాలు చేయమని శాసించింది మా అమ్మ. కన్నతల్లి మాటకి ఎదురు చెప్పలేక నాలో నేను కుమిలిపోతూ బతుకుతున్నాను. ఇదేంటని ఎదిరిస్తే నాకు జీవితంలో మిగులున్న అమ్మ కూడా దూరం అయిపోతుందనే భయంతో తల ఉంచుకుని బతుకుతున్నాను. అందుకే ఆమె కోరినట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నాను. నో, ఐ క్యాన్ బిలీవ్ ఇట్. ఆమె నీ తల్లి అంటే నేను నమ్మలేకపోతున్నాను. తన బిడ్డ దేశానికి ఉపయోగపడే మనిషిలా ఎదగాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అంతేకాని తన బిడ్డ దొంగ కావాలని, నేరస్తుడు కావాలని, దోపిడీదారుడుగా, హంతకుడుగా తయారు కావాలని ఏ తల్లి కోరుకుంటుంది? అలా కోరుకునే తల్లిని నేను ఎక్కడా చూడలేదు. కనీసం అటువంటి తల్లిని గురించి విన్నైనా లేదు. నో నో నో, ఆమె నీ తల్లి కావడానికి వీల్లేదు. నా అనుమానం నిజమో కాదో నువ్వే తెలుసు. నువ్వు నా కన్న తల్లివే అయితే నన్ను ఇంత నీచంగా ఎందుకు పెంచుతున్నావని నిలదీశాడు. అలా అడిగి నీ తల్లికి నువ్వు దూరం అయితే నిన్ను గుండెల్లో పెట్టి దాచుకోవడానికి నేనున్నాను. వెళ్ళు వెళ్ళు. నాగు, ఏమిటి ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నావు? నాగుపాముకి కుబుసంలాగా నాకు ఈ వేషం ఎందుకు వేశావో నేను ఈ రోజు తెలుసుకోవాలి. ఏ అపకారం తలపెట్టందే నాగుపాము కూడా ఎవరి మీద పగపట్టదు, కాటేయదు. కానీ అకారణంగా నా చేత ఈ చేయని పనులన్నీ ఎందుకు చేయిస్తున్నావో నేను ఈ రోజు తెలుసుకోవాలి.
తల్లిని ప్రశ్నించే హక్కు భగవంతుడు ఏ బిడ్డకు ఇవ్వలేదురా. అసలు నువ్వు నా తల్లివైతేగా. అవును, ఏ తల్లైనా తన బిడ్డ డాక్టరు కావాలనో ఇంజనీరు కావాలనో ఉన్నతోద్యోగం చెయ్యాలనో కోరుకుంటుంది. 10 మంది తన బిడ్డను పోడే రోజు కోసం ఎదురు చూస్తుంది. కానీ నువ్వు నా బ్రతుకుని అమావాస్య చేశావు. నన్ను చీకట్లోకి నెట్టేసి నా చేత చేయాలని పాపాలు చేయించావు. నన్ను శాపగ్రస్తుని చేశావు. జన్మనిచ్చిన ఏ తల్లి తన కన్న కొడుకుని కసాయివాడిగా మార్చదు. నిజం చెప్పు, నేను నీ కన్న బిడ్డను కాదు కదూ? ఎక్కడి నుంచో నన్ను తెచ్చి నీ స్వార్థానికి ఉపయోగించుకుంటావు కదూ? అమ్మా, చూసావా, నా కన్న తల్లివి నువ్వేనా అని అడిగిన నువ్వే బాధలో అమ్మా అని ఎలా పిలిచావు? ఆ పిలుపులో ఉన్న పవిత్రతకు పెడర్థాలు తీసి నోటుకొచ్చినట్టు మాట్లాడావు. నిన్ను కన్నది నేనేనని రుజువు చేసుకోవడానికి ఆధారాలు ఏమున్నాయిరా? నిన్ను నవమాసాలు మోసి కన్నది నేనేనంటే నమ్మగలవా? నా రక్త మాంసాలిచ్చి నా గుండె పాలతో నిన్ను పెంచానంటే నువ్వు సమాధాన పడగలవా? చెప్పరా, చెప్పు. అబద్ధం. ప్రతి కన్న తల్లిలో ఉండే మమతానురాగాలు నీలో నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఒక రాతి మనిషివి. ఆజ్ఞాపించడం, అధికారం చెలాయించడం, పాపాలు చేయించడం తప్ప నీలో జాలి, దయా, క్షమగుణాలు లేవు. నువ్వు తల్లివి కావు, రాక్షసివి. నాకు మాతృభూమి కోసం జీవితాలను, కన్న తల్లి కోసం ప్రాణాలను ధారపోసిన పుణ్యభూమిరా ఇది. అజ్ఞానంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. నీతి కోసం తల్లి తలనే తెగనరికిన పరశురాముడు పుట్టిన నెత్తురు గడ్డ కూడా ఇదే. అవును, నేను నీ కన్న బిడ్డనన్న మాటే వాస్తవం అయితే నాగుపాము తన పిల్లల్ని ముక్కలు చేసి చంపినట్టు నీ కడుపులో పుట్టి ఎన్నో ఘోరాలు చేసిన నన్ను కూడా అలాగే చంపి పుణ్యం కట్టుకో. లేదా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమైనా చెప్పు. కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకోమనటం తప్ప నేనేం చెప్పలేను నాగు. అదే నీ ఆఖరి మాట అయితే ఈ రోజు నుంచి నాగరాజు రాజాగానే మిగిలిపోతాడు. ఈ ఇంటి నుంచి నీ నుంచి దూరంగా బతుకుతాడు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కావు, నేను నీ కొడుకుని కాదు. ఎదురుగా అందమైన ఆడపిల్ల జలకాలాడుతుంటే ప్రౌరాత్రిలో దిక్కులు చూస్తావేమిటి? మనసిచ్చి వెంట పడుతున్నానా? మాట పలుపు లేకుండా వెళ్ళిపోతున్నావు. జోలే, నాకు చిరాకు తెప్పించుకో. చిరాకులో ఉన్నప్పుడు నా రాక నీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. జోలే, కోపం తెప్పించుకో. ఓహో, కోపంలో ఉన్నావా? మరి నేను కోపంలో ఉన్నానే. ఓ పని చేద్దాం, జంటగా కలిసి జలక్రీడలాడదాం. అప్పుడు నీ కోపం, నా తాపం రెండూ తగ్గిపోతాయి. అందా నా స్వాదించడం తెలిసిన మనిషి నేనున్నాను కదా, నా చేపెట్టుకోవచ్చు కదా. నా జాతకంలో ఏదో తప్పున్నట్టుంది. నా వాసనే ఆడవాళ్ళకి పట్టడం లేదు. ఇక్కడున్నారా మీరు? ఇందాకటి నుంచి మీకోసం వెతకలేక చూస్తున్నాను. ఏమిటి అలా ఉన్నారు? అమ్మో, వైరాగ్యం ముదిరిపోయినట్టుంది. 2 తులాల అనురాగం కురిపిస్తే గాని మీరు దోవలోకి వచ్చేట్లేరు. రూపం అరే ముట్టుకుంటే దాపం, కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే ఎట్టగమ్మ, ఇంకా ఎట్టగమ్మ. ముగ్గు మీద కోపం, ముట్టుకుంటే తాపం.
చీకటింత చింత తీర్చుకుందామంటే పక్కకు చేరి పండగ ముద్దు తీర్చరాదా కోపాలు లేత లేత కవ్వింతలు కాపాలు రేపు మాకు రెండింతలు చలిగాడొచ్చి గిల్లాడు సందే పొద్దుకొచ్చి పోవే వెచ్చనమ్మ గోరు వెచ్చనమ్మ ముక్కు మీద కోపం అరగొట్టుకుంటే తాపం కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే ఎట్టగమ్మ ఇంకా ఎట్టగమ్మ ముక్కు మీద కోపం అరగొట్టుకుంటే తాపం చందనాల ముద్దులిచ్చుకుందామంటే సన్న జాజి తేనె చల్లుకుందామంటే మెత్తగా వచ్చి అడిగిందిచ్చి వెళ్ళరాదా అందాలు ముందు పక్క మూడింతలు ఆ పైన పక్కకొస్తే కొండంతలు ముద్దు గుమ్మ రూపం అరే ముట్టుకుంటే తాపం కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే ఎట్టగమ్మ ఇంకా ఎట్టగమ్మ ముక్కు మీద కోపం అరే ముట్టుకుంటే తాపం అత్త మీద కోపాలు జుట్ట మీద చూపిస్తుంటే ఎట్టగమ్మ ఇంకా ఎట్టగమ్మ ఎలా ఉన్నారు? ఇదివరకు సెలయర్లా గలగలా నవ్వుతూ ఉండేవారు, ఇప్పుడు సముద్రంలా గంభీరంగా మారిపోయారేమిటి? వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. వయసు పెరిగితే కాదు, పెళ్లి జరిగితే భార్య ఒక బరువు, పిల్లలు మరో బరువు, నెలవారీ ఖర్చులు అదో రకం బరువు. అమ్మయ్యా నవ్వారు కదా. ఇప్పుడు మీకు బరువు పెరిగే ఓ విషయం చెప్పనా? ఏమిటి? రేపు మా నాన్నగారు వస్తున్నారు. దేనికి? బలవంతంగా నా పెళ్లి మా బావతో జరిపించడానికి. నీకు ఇష్టం లేదని చెప్పు. అలా ఎందుకు చెప్పాలి? నాకు ఇష్టమైన వారి పేరే చెప్తాను. అయితే చెప్పు. అంటే సరిపోదు, మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. మొన్నటి వరకు ఉండే అమ్మ కూడా ఇప్పుడు లేదు. మీ మావయ్య గారు ఉన్నారుగా, ఆయన్ని తీసుకురండి. తీసుకొస్తారుగా? ప్లీజ్ మాట ఇవ్వండి. ఓకే. అయితే ఈ రోజు నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనేనంటావు. ఆధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను. మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. చిన్న సహాయం ఏమిటో చెప్పు. పెద్ద సహాయమే చేస్తాను. అదే ఆ రోజు చెప్పింది చూడండి, ఆ అమ్మాయి. ఏది? ఆలు చిప్పల్లాంటి కళ్ళు. అవును, రాజీ. వాళ్ళ నాన్నగారు రేపు వస్తున్నారు. నా తరపున పెళ్లి పెద్దగా మీరుండి ఈ పెళ్లి జరిగేలా చూడాలి. విత్ ప్లెజర్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏమిటి? రాజీకి నేను రాజాగానే తెలుసు. నాగును కూడా నేనే తెలిస్తే ఆమె నాకు దూరం అవుతుంది. డోంట్ వరీ. జరిగిన నిజం ఏమిటో రాజీతో నేను చెప్తాను. నీ తల్లి నీకు చేసిన ద్రోహం ఏమిటో కూడా చెప్తాను. అది కాదు సార్, కొన్ని రోజుల క్రితం రాజీ వాళ్ళ అక్క రజని బ్లూ స్టార్ హోటల్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది తన అక్క నాగు మూలంగా ఆత్మహత్య చేసుకుందని రాజీ అనుమానిస్తుంది. రేపు నాగును కూడా నేనే అని తెలిస్తే తన అక్క చావుకు నేనే కారణం అని నన్ను అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. అసలు నీకు ఆ రజనీకి ఏమి సంబంధం ఉందని నువ్వు భయపడుతున్నావు? నేను బ్లూ స్టార్ హోటల్లో గాయకుడుగా ఉన్నాను. అదే హోటల్కి ఆమె రోజు వస్తూ ఉండేది. నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడేది. ఒకరోజు నా గదికొచ్చి తనకు తన బావకు పెళ్లి చేయబోతున్నారని, ఆ పెళ్లి తనకిష్టం లేదని, నన్ను తప్ప మరొకరిని చేసుకోలేనని నాకు చెప్పింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మాటలు చెప్పడానికి వచ్చిన రజని మీరు తెలుసుకున్నట్టే నాగు నేనని గ్రహించింది. నన్ను లొంగ తీసుకోవడానికి అదొక ఆయుధంగా ఉపయోగించాలనుకుంది. పెళ్లి చేసుకోకపోతే నేనే నాగునన్న నిజాన్ని బయట పెడతానని బెదిరించింది. ఎందుకని? ఆమె చనిపోయిన రాత్రి తన బావ వచ్చాడని, తనను బెదిరిస్తున్నాడని నాకు ఫోన్ చేసింది. ఆ రాత్రికి నా గదిలోనే ఉంటానని నన్ను బతిమాలింది. కానీ పెళ్లిగా ఆడపిల్ల నా గదిలో ఉంటానని నేను ఒప్పుకోలేదు.
తను వచ్చి తలుపులు కొడతానని, తీయకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించింది. అయితే ఆ రాత్రి రాజీ నీ గదికి వచ్చిందా? వచ్చింది. ఏదో కంగారు పడుతున్నట్టుగా తలుపు తట్టింది. నేను కావాలని తలుపు తీయలేదు. కాసేపటికి పెద్ద కేక వినపడింది. నేను బయటికి వెళ్ళి చూస్తే రజని కింద రక్తం మడుగులు పడుంది. మై గాడ్, ఎంత ఘోరం జరిగిపోయింది. నేనే గనక తలుపులు తీసుకుంటే ఆ రాత్రి రజని చనిపోయేది కాదు. రజని ఆత్మహత్యకు నేనే కారణమని కూలిపోతున్నాను. ఈ నిజం రాజీకి చెప్తే నాకు దూరం అవుతుందని చెప్పలేకపోతున్నాను. చెప్పకుండా ఉండటానికి నా సంస్కారం ఒప్పుకోవడం లేదు. డోంట్ వరీ మై బాయ్, అన్నిటికీ నేనున్నానుగా. మబ్బు విడిపోయినట్టు నీ సమస్యలన్నీ విడిపోతాయి, బాధపడు. కానీ నువ్వు మాత్రం తొందరపడి ఈ సంగతి రాజీతో చెప్పదు. సమయం చూసి చిక్కుముడి నేనే విప్పేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. చూడు, రాజీని వాళ్ళ నాన్నగారిని ఒకసారి మన ఇంటికి తీసుకురా. రండి, లోపల రండి. వెల్కమ్ వెల్కమ్, రండి రండి రండి. మీది ఊరు కాని ఊరు కాబట్టి పెళ్లి కూతురింట్లో జరగవలసిన పెళ్లి చూపుల కార్యక్రమం మా ఇంట్లో పెట్టించాం. మీరేమో అనుకోవటం లేదు కదా? లేదు లేదు, చేతి గీతలను బట్టి తలవ్రాతను, మాటలను బట్టి మంచితనాన్ని గుర్తించవచ్చునంటారు. మీ ఇంటిని, మీ సంస్కారాన్ని చూస్తుంటే మా అమ్మాయి సరైన నిర్ణయమే తీసుకుందనిపిస్తుంది. ఎలాగైనా ఆడపిల్లలు తెలివైన వాళ్ళండి. ఏమంటావు బేబీ? అదిగో చూసారా, ఇంటి కూడలు కాకముందే నన్ను వెళ్ళిపోమంటోంది. పదండి పదండి, ఈ కుర్ర జంట వచ్చి మనం ఎందుకు కానీ మనం ఆ గదిలో మాట్లాడుకుందాం. ఏమ్మా, నువ్వన్నట్టుగానే వెళ్ళిపోతున్నావు. ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. రాజా, మన మొదటి కలయిక గుర్తుందా? అది మర్చిపోతే ఆ కలయిక కళ్యాణం దాకా రాదు కదా. అప్పుడు నువ్వు దుర్మార్గుడు అనుకున్నాను. ఎందుకో నిన్ను చూస్తుంటే మామూలు మనిషి అనిపించలేదు. నేను మంచివాడిని కాదని తెలిస్తే? నువ్వు దొంగవని నాకు తెలుసుగా. రాజీ, దొంగనగానే అలా భయపడతావేమిటి? నా మనసును దోచుకోలేదా? నిజానికి రాజా మా అన్న కొడుకు అయినా నా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాను. నా యావదాస్తికి వాడే వారసుడు. శుభం, ఇంత మంచి మనసున్న మీతో ఈ ముందుకోవడం కంటే అదృష్టం ఏముంది? మీరు మీరు సిఐడి ఆఫీసర్ అని తెలియక ఎన్నాళ్ళు తెగముఖ పడ్డాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ మీతో మాట్లాడొచ్చా? షూర్, బి సీటెడ్. రజని హత్యకు మీకు సంబంధం ఉందని అనుమానించాను, అందుకే మిమ్మల్ని నీడలా వెంటాడాను. కానీ రజని హత్యకు మీకు ఏ సంబంధం లేదని చివరిలో నిర్ధారించుకున్నాను. హత్య ఉంది సార్, రజని ఆత్మహత్య చేసుకుంది కదా. అదే ఆత్మహత్యని హంతకుడు తెలివిగా నమ్మించాడు. చూడండి, ఈ కోటు బటను హతురాల్ చేతిలో దొరికింది. అంటే ఆమె మరణించేటప్పుడు ఎవరితోనో ఘర్షణ పడి ఉంటుందని నేను అనుమానిస్తున్నాను. సార్, అది నిజంగా హత్య అయితే ఆ రహస్యాన్ని భేదించడంలో నేను మీకు సహకరిస్తాను. నిందపడిన వ్యక్తిగా అది నా కనీస బాధ్యత. షూర్, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తప్పకుండా కలుస్తాను. వెల్కమ్. థ్యాంక్ యూ. హలో, జగపతిరావు గారా? స్పీకింగ్. అంకుల్, నేను రాజాని మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ న్యూస్ అంకుల్. రాజీకి నాకు మధ్య ఏ అవాంతరం లేదు. ఎందుకంటారా? రాజీ అక్కది ఆత్మహత్య కాదట, హత్యట. హలో 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 హలో. రాజా అనే కుర్రాడు ఈ హోటల్లో ఉన్నాడేమో, కొంచెం పిలుస్తావా? మీరెవరు? నేను రాజా తల్లిని. మీరు రాజా అమ్మగారా? రండి రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. అత్తయ్య, మీ అబ్బాయి పొట్టి దొంగ అత్తయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా, ఆ సంగతి మీకు తెలిసే ఉంటుందిలేండి. అయ్యో, నా మతి మంట. మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టాను. ఏం తీసుకుంటారు? హార్లిక్స్, బోర్న్విటా, కెంపకోలా? నాకేం వద్దు. ఎంతవరకు చెప్పారండి? మీరిద్దరూ ప్రేమించుకున్నంత వరకు. మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదండి, అప్పుడు మీ తరఫున ఎవరినైనా తీసురండి అంటే నాకెవరూ లేరని చెప్పారండి. ఫోన్లేండి, అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చూశారు కదా,
మీకు నచ్చానా? నచ్చే ఉంటానులేండి. అయితే ఆశీర్వదించండి. నా బిడ్డ ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే కారణం తెలియక తల్లడిల్లిపోయాను. నీ ప్రేమ వాణ్ణి తల్లకిందులు చేసిందన్నమాట. అత్తయ్య గారు, నోర్మై! అత్తయ్య అని పిలవాలనే ఉబలాట నీకుందేమో గాని నాకు మాత్రం ఆ కోరిక లేదు. భర్త దగ్గర భార్య ప్రేమను కోరుకుంటుంది, బిడ్డ దగ్గర తల్లి తలకురువిని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం తన తలలో రగులుతున్న పగ అనే కొరువితో ప్రతీకారం తీర్చుకోమంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. వాడు కళ్యాణ మండపానికి నడిచొచ్చే రాజా అనుకుంటున్నావేమో. కాలకుట విషాన్ని కక్కే కాల నాగు. రాజాయే నాగు, వాడే నా బిడ్డ. వాణ్ణి మర్చిపో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇన్నాళ్ళుగా మీరు నా పాటలు వింటూ నన్ను ఆదరిస్తూ ప్రోత్సహించారు. ఇంతవరకు మీ వాడినై ఒంటరిగా ఉన్నాను. నేను త్వరలో ఒక ఇంటి వాడిని కాబోతున్నాను. నా ప్రియురాలు కాబోయే ఇల్లాలు మీ మధ్యనే కూర్చునుంది. నా ఈ పాట పూర్తి కాగానే ఆమెను మీకు సగర్వంగా పరిచయం చేస్తాను. పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, కన్ను కొట్టగానే పుట్టె నాకు గిల్లి, కౌగిలింతే చాలు పిల్లగాలి బల్లి, నా మల్లి నా జాజి ఆ నవ్వేనురో. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. సోగ కళ్ళ జాణ అరతిగలేని వీణ, రాగాలు వింటే రగిలిపోతుంది ఆ జాబిలి, కులుకుతున్నా కలికి నిన్న కౌగిలే చాలు కైలాసము, పక్కపక్కలు ఆ పరువాలు మెరిసే సొగసే నా కోసం. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, కన్ను కొట్టగానే పుట్టె నాకు గిల్లి, కౌగిలింతే చాలు పిల్లగాలి బలి, నా మల్లి నా జాజి ఆ నవ్వేనురో. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. కొమ్మలాంగి నవ్వు ఆ కొమ్మలేని పువ్వు, అందాలు చూస్తే ఆవిరయ్యేది ఈ రాత్రి, అలుగుతున్నా వెలుగుతున్నా రూపమే చాలు నా దీపము, మిసమిసలు ఆ బిడియాలు మెరిసే సొగసే నా కోసం. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి,
ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, కన్ను కొట్టగానే పుట్టె నాకు గిల్లి, కౌగిలింతే చాలు పిల్లగాలి బల్లి, నా మల్లి నా జాజి అనవేనురో. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. ప్రేమను అందించాల్సిన చేత్తో చెంప పగలగొట్టింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? ఈ చెంప పెట్టు, ఇక నీ ఆట కట్టు అని చెప్పడానికే అని తెలుసుకో. రాజా అనే ముసుగు వదిలేసి నాగు అనే గుబుసాన్ని తొడుక్కో, అప్పుడే నీ బ్రతుకు జైలు పాలు చేస్తాను. ఇప్పటికైనా తెలుసుకున్నావా రాజీ? మేనరికం మేనరికమే, ప్రేమమైకం ప్రేమమైకమే. బాధపడకు బాబు, ఇందులో రాజీ తప్పేం లేదు. జగపతిరావు గారు, నువ్వే నాగు అన్న నిజాన్ని రాజీకి చెప్పింది నీ కన్న తల్లే. అవును బాబు, ఆమె చెప్పడం నేను స్వయంగా విన్నాను. దాంతో రాజీ కలత చెంది ఇలా చేసుంటుంది. జగపతిరావు గారు, ఈ క్షణం వరకు నాకు తల్లి ఉండి లేదని బాధపడ్డాను. ఈ రోజు నుంచి ఇక ఉండదు. బాబు వచ్చావా? బాబు అమ్మ మనసు తెలుసుకుని వచ్చేసావా? ఎన్నాళ్ళు నీది క్రూరమైన మనస్తత్వమే అనుకున్నాను, కానీ అంతకుమించిన కప్పడం ఉందని ఈనాడు తెలుసుకున్నాను. బాబు నిన్ను వదిలి వెళ్ళిపోయానన్న కక్షతో, నేను సుఖపడకూడదన్న దురుద్దేశంతో నువ్వు రాజు దగ్గరకు వెళ్ళి నేనే నాగునన్న నిజం ఆమెకి చెప్పావు కదా. పుట్టలోకెళ్లవలసిన పాము మనుషుల మధ్యకెళ్లి కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటుందని తెలిసి హెచ్చరించి వచ్చాను. నీ జీవితం ఎలా మూడువారిపోయిందో అలాగే నా జీవితం కూడా బండబారిపోవాలని కోరుకుంటున్నాను. అందుకే పనిగట్టుడు మరీ వచ్చి నా గత జీవితం గురించి రాజీకి చెప్పావు. ఇది మూడువారిపోయిన జీవితం కాదు బాబు, మొండిపడిన కట్టె. ప్రతీకార జ్వాలలతో అనుక్షణం లోపల దహించుకుపోతూ బ్రతుకుతున్న ఆరణి రాణి తల్లి ఒకనాడు మమత అనురాగాలతో వాత్సల్య అనుబంధాలతో బ్రతికిన మామూలు ఇల్లాల్ని ఈనాడిలా ఎందుకు బ్రతకవలసి వచ్చిందో చెప్తాను. ఆ కథ విన్న తర్వాత కూడా నీ తల్లి నీకు కర్కోటకరాలుగా అనిపిస్తే మళ్ళీ జీవితంలో నా ముఖం నీకు చూపించను. కన్నపిట్టని కసాయివాడిగా ఎందుకు పెంచవలసి వచ్చిందో చెప్తాను. యాజమాన్యం యాజమాన్యం కార్మికుల కోరికలు కార్మికుల కోరికలు కార్మికుల జీతాలు కార్మికుల జీతాలు. ఏం సూరి, సమ్మె చేయిస్తున్నావా? మా గొంతుకులు మీకు వినిపించినప్పుడు, మా ఆకలి మీకు కనిపించినప్పుడు మాకు మిగిలింది ఇదొక్కటే. ఇది మూడోసారి ఈ సంవత్సరంలో సమ్మె చేయించడం. మీరు 3 సార్లు ఇచ్చిన మాట తప్పి మాకు ద్రోహం చేశారు. సరే, నీతో వాదన నాకు అనవసరం. మీరు సమ్మె చేయదలుచుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. సంప్రదింపులకు రాదలుచుకుంటే సాయంకాలం గెస్ట్ హౌస్ దగ్గర కలుసు. కార్మికుల కోరికలు. సార్, కార్మిక నాయకుడు సూర్య గారు వచ్చారు. లోపలికి రమ్ము. చూడు, ఇంకెవరిని ఈ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వు. అలాగే సార్. రాసూరి, రా. అదేమిటి అక్కడే ఆగిపోయావు? ధనలక్ష్మిని చూసి కళ్ళు చెదిరిపోతున్నాయా? మేము దరిద్రలక్ష్మికి భర్తలం, ధనలక్ష్మి మాకు పడదలండి. నువ్వు అంటే ఆ ధనలక్ష్మి నిన్ను వరించేలా చేస్తాను. మేము ఆశయాలున్న మనుషులం జగపతిరావు గారు, ఆశలున్న మనుషులం మాత్రం కాదు. నీ ఆశయాలు నీకు అన్నం పెడుతున్నాయా? ఈ రోజు పెట్టకపోవచ్చు. కార్మికులదే రాజ్యం అని చెప్పిన మార్క్స్ సిద్ధాంతాలు చదివిన మొట్టమొదటి వ్యక్తి నవ్వుకుని ఉండవచ్చు. నేను ఈనాటికి నవ్వుకుంటాను. ప్రాణభయంతో పారిపోయే లేడిని చూసి పులి నవ్వుకుంటుంది. అది జాతి వైరం. పులుల్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు సూరి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపావనుకో. మనిద్దరం చేతులు కలపడం చాలా కష్టం. మీది విస్కీ పట్టుకునే చెయ్యి, నాది ఇనుము కరిగించే చెయ్యి. అనవసరమైన సిద్ధాంతాలతో నీ జీవితాన్ని పాడు చేసుకో. నువ్వు రెచ్చగొట్టిన కార్మికులను లొంగ తీసుకోవడానికి నాకు డబ్బు చాలు. కార్మికుల కష్టాలు కొనే తాహత మీకు లేదు. కార్మికులను కొనలేకపోవచ్చు, రౌడీలను కొనగలను, గూండాలను కొనగలను, కత్తులు కటారులు కొనగలను, నాటు బాంబులు కొనగలను. వాటితో మారణకాండ ప్రారంభిస్తాను. అప్పుడు నీ సమ్మె చెమ్మగిలుతుంది, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అది చూస్తాను. వస్తాను. నాతో పరిష్కారానికి రావా? వచ్చేస్తాను. సమ్మె చేయించడానికి కాదు,
కార్మికుల ముందు చట్టం ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చెప్పడానికి. వాళ్ళు నమ్మవచ్చు గాని నేను ఒప్పుకోనుగా. నీ తల్లో జేజమ్మ కూడా ఒప్పుకుంటుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది. వస్తాం. ఏమిటి బాబు? అమ్మ ఒకటే ఏడుస్తుంది. అలాగా? దుర్గా, ఏమండి, నాకు భయంగా ఉందండి. నన్ను డాక్టర్ దగ్గర భయపడదు దుర్గా, నేను ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకొస్తాను. టేప్ రికార్డర్ ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు. మర్యాదగా టేప్ రికార్డర్ నాకు హ్యాండ్ ఓవర్ చేయి. అది కోర్టుకు పోయే వరకు నీకు కనిపించదు జగపతిరావు. అది నా చేతికి అందకపోతే నీ ప్రాణం తీయవలసి వస్తుంది. నా ప్రాణాలు తీసే ముందు అది నీ పరువు ప్రతిష్టలు పాతి పెడుతుంది. అలాగా? వాళ్ళని లాక్కెళ్ళి లోపల కట్టేయండి రా. ఆగరా ఎక్కడుందో అటకండి రా. ఇదిగో సార్ టేప్ రికార్డర్, దాని క్యాసెట్ లేదు. చూడు, నీ భార్య నిన్ను చూడాలి. నీకు వారసుని ఇవ్వబోయే ఆడది. కానీ నాకు నా పరువు ప్రతిష్టని కాపాడుకోవడానికి మిగిలిన ఏకైక సాధనం. జగపతిరావు, డబ్బు నీ కళ్ళు కప్పేసింది. ఐశ్వర్యం నీ ఒంటో చీము నెత్తులు చంపేసింది. అంతేకాదు, అహంకారం నాలో రాక్షసత్వాన్ని రెచ్చగొడుతుంది. నువ్వు టేప్ రికార్డు ఇవ్వకపోతే నీ భార్యని దారుణంగా హింసిస్తాను, నీ కొడుకుని చిత్రవధ చేస్తాను. కార్మిక నాయకుడు అనిపించుకున్న రోజు నేను ఆ స్వార్థాన్ని పూర్తిగా చంపుకున్నాను. భార్య బిడ్డల ప్రాణాలు పోతాయని నీ నీచమైన రూపాన్ని 10 మందికి తెలియజేయక మాను. అలాగా? అయితే నీ భార్య కూడా నీ మనసును మారుస్తుందేమో చూస్తాను. మా కష్టంతో నీ కడుపు నింపుకుని కండలు పెంచుకుని నువ్వు చేస్తున్న దుర్మార్గానికి సమాధానం చెప్తాను రా. నీ రక్తంతో మా యూనియన్ సమ్మెకు ముగింపు రాస్తాను రా, ముగింపు రాస్తాను. ఈ రోజు మీ అందరి రక్తంతో సమ్మె అనే పదాన్నే తుడిచిపెడతాను. చెప్పరా, ఇప్పటికైనా చెప్పు. నీ భార్య బిడ్డల ప్రాణాలు దక్కాలంటే ఆ టేప్ రికార్డర్ ఎక్కడ దాచావో చెప్పు. ఇప్పుడు నువ్వు చంపాలనుకున్నావు కానీ నా విప్లవాన్ని కాదురా. పోతున్న నా ఊపిరి నా సోదర కార్మికుల్లో ప్రవేశిస్తుంది. వాళ్ళ చేతుల్లో నేను నీ దుర్మార్గం అంతంగాక తప్పదు. పెట్టకు. నువ్వైనా చెబుతావా లేకపోతే నీ బిడ్డను చంపంటావా? జగపతిరావు, నా పసుపు కుంకాల కంటే నా బిడ్డ నాకు ఎక్కువ కాదురా. మోగుడు పోయిన ఆడది ఇంకేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. నేనే నీ పాలిట భద్రకాళిని అవుతాను. నీ అర్థం చూస్తాను. ఆ తర్వాత ప్రాణం పోయిన బిడ్డ శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఈ పేదరాలి కూడా అక్కడెవ్వరూ వినిపించుకోలేదు. మేమైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోమన్నారు. నన్ను బయటకు నెట్టేశారు. డబ్బు గల జగపతిరావు న్యాయాన్ని కొన్నాడు. లాయర్ అతని తరఫున వాదించాడు. చివరికి రిక్షావాడు కూడా జగపతిరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. మీ నాన్న లంచం తీసుకున్నాడని, ఆ కోపంతో కార్మికులంతా కలిసి మన కుటుంబం మీద పడ్డారని, ఆ ఘర్షణలో మీ నాన్న అన్నయ్య చచ్చిపోయారని అబద్ధపు సాక్ష్యాలు చెప్పించాడు. నేను కోర్టులో టేప్ చేసిన క్యాసెట్ ఇచ్చాను. ఆ గొంతు జగపతిరావులాగే ఎవరితోనూ చెప్పించారు అని వాదించారు. కోర్టు జగపతిరావునే నమ్మింది. పేదతనం తెల్లబోయింది.
అన్యాయం తలెత్తుకుని మళ్లీ వీధిలోకి వచ్చింది. నువ్వు పెరిగి పెద్దవాడివి కాసాగావు. నీతో పాటు నీ కన్న తల్లి గుండెల్లో పగ కూడా పెరిగి పెద్దది కాసాగింది. జగపతిరావు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోమని నా మనసు రెచ్చగొట్టసాగింది. అందుకే పసితనంలోనే నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాను. నిన్ను కొరడాలతో కొట్టాను. కన్న తల్లి అన్న మమకారాన్ని చంపుకుని కరడుగట్టిన మనిషిగా కసాయితనంగా నిన్ను పెంచి పెద్ద చేశాను. నీ నీడ పడితేనే జగపతిరావు ఉనికిపోవాలని నాగపాములా పెంచాను. ఆ విధంగా జగపతిరావు నీ తండ్రి మరణానికి కారకుడయ్యాడు. ఆనాటి నుంచి ఆ నీచుడి మీద పగబట్టాను. నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేస్తున్నప్పుడు నా తలకి కొరువు పెట్టే బిడ్డగా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆ నీచుడికి సింహ స్వప్నమై అడుగడుగునా మానసికంగా వాణ్ణి చంపే మనగాడు పెరుగుతున్నాడని ముచ్చట పడేదాన్ని. నువ్వు పెద్దవాడివైన తరువాత ఈ నిజం నీకు చెప్తే బెబ్బులిలా వాడి మీద విరుచుకుపడి చీల్చి చెండాడతావని నాకు తెలుసు. వాణ్ణి హతమారిస్తే మీ నాన్నలాగే నిన్ను పోగొట్టుకుంటానేమో అని భయపడ్డాను. పెద్ద పులి ఊరి మీద పడిందని తెలిస్తే తలుపులు బిగించుకుని ధైర్యంగా పడుకోగలిగిన మనిషి పక్కలో పాముందని తెలిస్తే గజగజ ఉనికిపోతాడు, బెదిరిపోతాడు. ఆ భయంతోనే వాడు నలిగి నలిగి చావాలనే నిన్ను నాగపామం చేసి వాడి మీద ప్రయోగించాను. వరద బాధితుల బియ్యాన్ని మార్చి వాళ్ళకి రాళ్ల బియ్యం పంపిస్తున్నాడని తెలిసే నీ చేత దోపిడీ చేయించి అవి వాళ్ళకి అందేట్టు చేశాను. నీ చేత పెళ్లి చెడగొట్టించిన అమ్మాయి బ్రతుకు నాశనమైందనుకుంటున్నావు. లేదయ్యా, ఆ జగపతిరావు బలవంతంగా ఓ దుర్మార్గుడు కట్టబెడుతుంటే భరించలేకే నీ చేత ఆమెను ఇక్కడికి రప్పించి ఆ అమ్మాయికి ఇష్టమైన వాడికిచ్చి పెళ్లి చేయించాను. ఇప్పుడు చెప్పు, నా భర్త చావుకు ప్రతీకారం కోరుకోవటం నేను చేసిన తప్ప? నా బిడ్డనే ఆ నీచుడి మీద పురుగొల్పడం నేను చేసిన అపరాధమా? లేదమ్మా, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనరాని మాటలు అన్నాను. నా నోటుకొచ్చోటి నిందించాను. నన్ను క్షమించమ్మా. తల్లిని నిందించిన పాపాన్ని నా కన్న తండ్రిని చంపిన ఆ హంతకుడి రక్తంతో పరిశుభ్రం చేసుకుంటాను. ఎవరు నువ్వు? నువ్వా? జగపతిరావు ఎక్కడున్నాడు? జగపతిరావు ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు చెప్పు. రజనీని చంపింది జగపతిరావే కదూ? తెలుసు. చెప్పకపోతే ముఖం చెక్కేస్తాను. నన్ను చంపొద్దు. రజనీని చంపింది జగపతిరావే. ఆ సంగతి చెప్తే నన్ను చంపేస్తాను. చెప్పకపోతే నేను చంపేస్తాను. చెబుతాను. జగపతిరావు తిరుగుపోతూ సలక్షణమైన భార్య ఉందా, నాకు డబ్బిచ్చి నన్ను పోషిస్తూ ఉండేవాడు. మా ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఆయన భార్యకి ఎలాగో తెలిసిపోయింది. ఆ రోజు మేమిద్దరం ఉంటున్న హోటల్ రూమ్ కి వచ్చింది. అప్పుడు రజని మా పక్క గదిలోనే ఉంది. ఆ రాత్రి మా బావ బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నాకు ఇష్టం లేదంటే పోట్లాడుతున్నాడు. ఈ రాత్రికి ఇక్కడికి వస్తాడేమోనని భయంగా ఉంది. రాజా, నేను నీ దగ్గరికి వస్తాను, ప్లీజ్. నువ్వు వద్దన్నా నేను ఆగను. పావు గంటలో వచ్చి తలుపు కొడతాను. నువ్వు తలుపు తీయకపోతే అక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. హలో రాజా. హలో డార్లింగ్, ఆ పక్క గదిలో ఉన్న పిల్ల కూడా మనలాంటి కేసే అనుకుంటాను. చూపిస్తాను. డార్లింగ్, కొత్త గొంతు వినపడేసరికి మీకుంటే చిందులేయడం మొదలెట్టిందా?
అవును, మీ సీతనే. మీరు సాగిస్తున్న చాటు ప్రమేయాన్ని ఈ రోజు సొంతం చేయడానికి వచ్చాను. దీన్ని చంపి నా పగ తెచ్చుకుంటాను. ఆ పిల్ల ఈ రహస్యం పోలీసులు చెప్తుందేమో. బడి జాగ్రత్త చూస్తాను. నేను వెళ్ళి ధనంతో చూసేస్తాను. రజనీని చంపేశాడు. నేను రజనీని ఆయన భార్యని చంపినప్పుడు చూసిన సాక్షిని కనుక నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ విషయం పోలీసులకు చెప్తూ గాని పదా. నన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమో. ఈ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నువ్వెందుకు భయపడాలి? కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా, కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? అవునండి, నాగు అనే వ్యక్తి ఎవరో తెలుసుకున్నాను. అతను బ్లూ స్టార్ హోటల్లో పాటలు పాడే రాజయ్యే. ఈ సంగతి నాకు ఇంతకు ముందే తెలుసమ్మా. అతనే సార్ మా అక్కను చెప్పిన హంతకుడు. పూర్ గర్ల్. మీ అక్క హత్యకు అతనికి ఏ సంబంధం లేదు. నాతో పాటు అతను ఈ హత్య కేసు భేదించడానికి పాటుపడుతున్నాడు. ఏమిటి సార్ మీరు చెప్పేది? రజనీ నాగు అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి నాకు తెలుసు. మరి నాగు ఏ రాజా అయినప్పుడు ఈ హత్యతో అతనికి ఎందుకు సంబంధం ఉండదు సార్? నిజమైన హంతకుడు ఎవరో నాకు సూచనప్రాయంగా తెలిసింది. అన్ని ఆధారాలతో నేడు రేపు పట్టి చూపిస్తాను. ఎవరు సార్ ఆ దుర్మార్గుడు? గూఢచారి రహస్యాలు సివిలియన్స్ తో చెప్పకూడదమ్మా. వెళ్ళు, ఆ రాజాకి సారి చెప్పు. అలాగే, వస్తాను సార్. వస్తాను సార్. అనవసరంగా రాజా విషయంలో తొందరపడ్డాను. అతను ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. మళ్ళీ నువ్వు ఆ రాజాగారి మైకులో పడిపోతున్నావు. అంకుల్, మీరా? ఉదయం నుంచి నీ కోసం వెతుకుతున్నానమ్మా. నువ్వు తన్ని అనుమానించి అవమానించావని రాజా తెగ బాధపడిపోతున్నాడు. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. పద, కారెక్కు, మన ఇంటి దగ్గరే ఉన్నాడు. వెళ్దాం. నేను నువ్వు కూడా రా. రాజా, ఆ జగపతిరావు రాజుని మోసం చేసి తీసుకెళ్తున్నట్టున్నాడు. నేను జరిగిన నిజం పోలీసులకు చెప్పి అరెస్ట్ వారెంట్తో వస్తాను. నువ్వు ఆ కార్డు వెంటాడు. ఇదేమిటి అంకుల్ ఎక్కడికి తీసుకొచ్చారు? నీ అక్కని చంపిన వాడు ఇక్కడే ఉన్నాడమ్మా. ఎవరంకుల్ ఆ దుర్మార్గుడు? నేనే. అవును, మీ అక్కని నిర్దాక్షిణ్యంగా చంపింది నేనే. ఇప్పుడు కర్కశంగా నిన్ను చంపబోయేది నేనే.
పర్వతం లాంటి పర్వతాలను నేను పక్కనుండగా నా రాజుని చంపుతానంటావా? నిన్ను చట్నీ చేసి ఇడ్లులో నంచుకుంటాను. ఇలాగే గదిలో పడేయండి. నేను గ్లాస్ చాంపులో పెట్టండి. రైట్. ఆ నాగరాజు నాగుపాములా పసిగట్టి నా వెంటబడి వస్తున్నాడు. ఒక గంట కనిపెట్టింది. శభాష్ నాగు, నీ ధైర్యానికి పౌరుషానికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. వాణ్ణి తీసుకెళ్లి ఆ తులాదండానికి వేలాడదీయండి. ఎంత మొండిదానివి దుర్గమ్మ. మొగుడు పోయినా కొడుకు పోయినా నీ ధైర్యం చెక్కు చెదరలేదు. విషం పోసి నీ కొడుకును పెంచావు, నన్ను కాటేయించాలని చూశావు. కానీ చివరికి ఏం జరిగిందో చూసావా? ఆ బుసలు కొట్టే నాగుపాం ఇప్పుడు నా చేతుల్లో చిక్కింది. దాని కూరలు పీకి ఎలా ఆడిస్తానో చూడు. నాగరాజు, అటువైపు చూడు నీ తల్లి, ఇటువైపు చూడు నీ ప్రియురాలు. ఇద్దరు గ్లాస్ ఛాంబర్స్ లో ఉన్నారు. వాటికి నువ్వు వేలాడే ఈ తాసుకి సంబంధం. నువ్వు అటువైపు ముగ్గావా నీ తల్లి ఫినిష్, ఇటువైపు ముగ్గావనుకో నీ ప్రియురాలు ఫినిష్. ఇద్దరిలో ఎవరి మీద నీకు ఎక్కువ ప్రేమ ఉందో ఇప్పుడే పరీక్షిస్తాను. పులుపు చావలేదురా నీకు? ముందు నీ పని చెప్తా. అడుగు ముందుకేస్తే మీ బాస్ కుక్క చావు చేస్తాడు. జగపతిరావు, ఎంతసేపు ఏ ఆట అయితే నాతో ఆడించావు, ఇప్పుడు అదే ఆట నీతో నేను ఆడిస్తాను. మా వాళ్ళకేమైనా ప్రమాదం జరిగిందో నేను తూట్లు తూట్లుగా కాల్చి చంపుతాను. ఈ పిస్టల్ నాకు వీళ్ళ సంగతి నేను చూస్తాను. ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మని కాపాడు.
ఇదిగో సార్ మేకవన్న పులి. ఎన్నాళ్ళు పెద్ద మనిషి ముసుగు చాట బతుకుతూ ఒకనాడు నా తండ్రిని, నా అన్నయ్యను, తన భార్యను, ఆఖరికి రాజీ అక్కను కూడా చంపిన నరహంతకుడు వీడే సార్. రాసేయండి. రామ రామ కృష్ణ రామ మంచోడు అయ్యో రామ. అరే మంచోండే లేవే నా మల్లెల కొమ్మ. పెంచేస్తా ఇంకా నీలో ప్రేమ. ఇచ్చేస్తా మీకెన్న కంద మామ.